దర్శిలో సార్వత్రిక సమ్మె జయప్రదంగా జరిగింది. ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం దర్శి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి కార్మిక సంఘాల, సిఐటియు కార్మిక సంఘాల ఎల్ఐసి కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి దర్శి పట్టణంలో బ్యాంకులు, ఎల్ఐసి కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ కార్యాలయం మోహరించారు. దర్శిలో పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టల్ ఆఫీసులకు మూయించి పట్టణంలో కార్మిక ఉద్యోగ ప్రదర్శన నిర్వహించి గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు తాండవ రంగారావు, కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం బ్రిటిష్ వాడిని మించబోయి కార్మిక ఉద్యోగులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ అమలు చేస్తున్నారని, దీని వలన కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ హక్కులు లేకుండా పోతాయని, పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచుతున్నారని, అంగన్వాడీ, ఆశ, మధ్య భోజనం, మున్సిపల్, గ్రీన్ అంబాసిడర్స్ కార్మికులు ఉద్యోగులకు గత 7 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదని, నిత్యావసర సరుకుల, కరెంటు బిల్లు, పెట్రోల్, సెల్లు బిల్లులు ధరలు మాత్రం 3-4 రేట్లు పెరిగిపోయాయని, పేద ప్రజలు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దర్శిలో దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయడానికి ప్రజలు, ఉద్యోగులు, అధికారులు సహకరించడం జరిగిందని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి, సింగరకొండ శ్రీనివాసరావు, విజయ్, శ్రీకాంత్, నవీన్, బజ్జల శ్రీను, సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ, ఆశ, అంగన్వాడీ, ఆటో, మధ్యాహ్న భోజనం, పంచాయతీ, మున్సిపల్, ఎన్ఏపి, ఎల్ఐసి ఏజెంట్లు, డివైఎఫ్ఐ సంఘాల నాయకులు జాల సుశీల, బాల మరియమ్మ, శ్రీదేవి, తిరుపతమ్మ, జయమ్మ, మల్లేశ్వరి, అంజమ్మ, సుజాత, శ్రీనివాసరావు, ఆలూరు ఇస్రాయల్, గంగయ్య, గుంటు బాలగురవయ్య, ఇత్తడి కోటయ్య, యెహోవాషు, నాగేశ్వరరావు, షేక్ కాళీ భాష, కేవి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.